వచ్చాడే. వీడేంటి ఇక్కడ? శిరీష, ప్రసాదం. ఎందుకు ఇది? పూ తల్లో పెట్టుకో, కొబ్బరి కొంచెం తినేసి మిగిలిన శాండీకి ఇచ్చి. నాకేం చేతిపడి చెప్పలే కదా. మన ప్రేమకి శాంతి చేపించా. బా చెప్పా కదరా మీ మమ్మీని ఒప్పించమని. మళ్ళీ నాయనకలు పడతావేంటి? లవర్ కి మదర్ తో రికమెండేషన్ చేయించడం నాకు ఇష్టం లేదు. చా, మీ అమ్మ తంత ఇక్కడికి వచ్చి పడ్డామని తెలుస్తూనే ఉంది కానీ కొంచెం కామన్ సెన్స్ ఆలోచించరా. అమ్మకే నచ్చినది అమ్మాయికేం నచ్చుతావు? నీకు నచ్చాలంటే ఏం చేయాలో చెప్పు. నువ్వేం చేసినా నేను నీకు పన్ను. క్యాలెండర్ మారని ఏడాది లేదు, మగాడికి పడిన ఆడది లేదు. మీ ఏడ్చాలే. ఐ? శిరీష, శిరీష, లిసన్ వాట్ ఐ సే. శిరీష ప్లీజ్, శిరీష నేను చెప్పేది విను. శిరీష ప్లీజ్, ప్లీజ్ అండర్స్టాండ్. నాకు నేను చెప్పేది. శిరీష సూపర్. ఈరోజు 2 అద్భుతాలు జరిగాయి. మీరిద్దరు కలిసి వచ్చారు, నేను వంట చేశాను. ఓ కష్టమే ఎంత. ఇంకోటి కూడా జరిగింది. ఏమిటో అది? వీళ్ళెవరి పెళ్లి చెడిపోయింది. ఈరోజు శిరీష పెళ్లి చూపులని మీరేనా వాడికి చెప్పింది? నీకెలా తెలుసు? అద్దంలో కనిపించింది. మ్యాజిక్ మిర్రర్. ఎందుకు అంత సౌండ్? అసలేం జరిగిందే? మనకి బాగా తెలిసిన వాళ్ళ ఫ్యామిలీ కదా అని శిరీష్ కి బీజే బిల్డర్స్ వాళ్ళ చిన్న అబ్బాయితో మ్యాజిక్ సెట్ చేశాను. డైరెక్ట్ గా అమ్మాయితో పాటు వాళ్ళ ఫ్యామిలీతో కూడా మాట్లాడతాను అంటే ఆఫీస్ లో మీటింగ్ ఏర్పాటు చేశాను. వాళ్ళ మదరో ఫాదరో వస్తారనుకుంటే వాళ్ళ 3వ అబ్బాయి ఉన్నాడు కదా దరిద్రుడు, వాడొచ్చాడు. వచ్చేవాడు ఒకడే రాకుండా లోకల్ సీఏ ఎవడో వాడి ఫ్రెండ్ అంట, వాడిని వెంటేసుకొచ్చాడు. తీరా అమ్మాయిని చూసిన తర్వాత నేను చేసుకుంటా అన్నాడు. లిటరల్లీ ఐ వాజ్ షాక్. నేను తేరుకునే లోపల శిరీష వాళ్ళ అక్కను కూడా ఏదో అనేశాడు. దానికి ఆ శిరీష పిల్లేమో టీపాయ్ మీదున్న పేపర్ వెయిట్ తీసుకుని వాడిని కొట్టేసింది. మై గాడ్, గొడవ గొడవ. వాడికి ఆల్రెడీ 2 పెళ్లిళ్ళు మనమే చేసాం. మొదటిదేమో డైవర్సు, రెండోదేమో కోర్టులో కేసు నడుస్తుంది. ఆ మాటే వాడతా అంటే అడిగితే 10 లక్షలు పారేసేవాడిని. మ్యాచ్ ఫిక్స్ చేయడం చేత కాదు కానీ మ్యారేజ్ బ్యూరో రన్ చేస్తుంది. చాలా పెద్ద గొడవే జరిగింది. వీడు అమ్మాయి కోసం ఆ బీజే బిల్డర్స్ చైర్మన్ కాలర్ పట్టుకున్నాడు. అవునా? బీజే కాలర్ పట్టుకుంది అమ్మాయి కోసం కాదు, అమ్మ కోసం చెప్పునా. ఓ దట్స్ మై బాయ్. చూసావా? శాంటి చెప్పు. అవునా? శిరీష్ ఎలా ఉంది? సార్, అమ్మాయిని ఎందుకు సార్ తీసుకొచ్చారు? ఇంకా ఏం అనుకోలేదురా. నీకేం ఐడియా ఉంటే చెప్పు, ఎఫ్ఐఆర్ రాసేద్దాం. సార్, ఇది రివెంజ్ అని నాకు తెలుసు. కావాలంటే నేను ఉండిపోతాను సార్. అమ్మాయిని వదిలేండి సార్. అది నా ఫ్రెండ్ అని కొట్టిందిరా. నన్ను కొట్టండి సార్. అయ్యో అమ్మే. క్యాథరిన్, ఏం ఫిగర్ అది. సుబ్బు, సుబ్బు, సుబ్బు అమ్మా. అయ్యో మెల్లిగా. ఓ అయ్యో ఆల్ రైట్. దెబ్బలేం తగలేదు కదా? తగలేదంటే పద. ఏయ్ ఊరుకోవే, వాళ్ళంతా వాచిపోతాను. అంబులెన్స్ కి ఫోన్ చేయవే. అంబులెన్సా? అంబులెన్స్ వద్దు. మరి ఇంటికి వెళ్తావురా?
వెళ్తున్నావే ఇంత బాగా రెడీ అయ్యావు? సుబ్బుని కలవడానికే. అబ్బో, ఓకే. ఫ్రూట్స్ తీసుకెళ్దామా? ఏయ్, మనం వెళ్ళక్కర్లేదే, వాడే వచ్చేసాడు. ఆ, నువ్వు ఇంత హుషారేంట్రా? నిన్న తిన్న దెబ్బలకి వారం వరకు లేవనుకున్నాను. మనం ఫ్రూట్స్ తీసుకెళ్దాం అనుకుంటే వాడే మనకి వెజిటబుల్ తెచ్చేసాడు. వెజిటబుల్ బొకే. వా, ఎందుకు వచ్చావు? థ్యాంక్స్. బాగా ట్రై చేస్తున్నావు కానీ నన్ను భరించడం కష్టం రా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. సరే పద. ఎక్కడికి? నరకని రావా? ఓకే, అయితే పద. నేనేం చేయనే? సలాడ్ చేసుకో. పద. స్పాట్ చాలా బాగుంది కదా? కొంప తీసి తూకముంటుందా? బాగుంది, కొంచెం డేంజరస్గా కూడా ఉంది. ఏంటి తెగ తిరిగేస్తున్నావు? ఇక్కడ నుంచి దూకితే ఏమవుతాం? చచ్చిపోతావే. దీనికి పిచ్చ కాదు కదా అసలు నీకా? ఇక్కడిది అలా దూకేసావేంటే? నా కోసం నువ్వు దూకుతావా లేదో అని. అంటే నన్ను టెస్ట్ చేస్తున్నావా? అది నీకు ఇప్పుడు అర్థమైందా? నీకు స్టార్ట్ అయ్యి 2 రోజులైంది. అయిపోయిందా? ఇంకోటి ఉంది. ఇంకేంటే? కూర్చో చెప్తా. చెప్పు. ఏంటి? కళ్ళు మూసుకో. మూసుకో. ఏంది? తాళి. నా తాళి కట్టావండి? కేవలం తాళి కట్టాడు కదా అని భర్తతో భార్య జీవితకాలం కట్టుబడి ఉండిపోయే ఈ బంధం వెనుక ఒక పుస్తకం అంత అర్థం ఉండుండొచ్చు. కానీ ఒక్కసారి తాళి కట్టిన తర్వాత భార్య సంగతి పక్కన పెడితే మా మెళ్ళో కట్టిన తాళి గురించి మగాడు ఏమనుకుంటాడా అని తెలుసుకోవాలని ఉంది. అందుకే ఆ తాళిబొట్టును ఒక వారం రోజులు క్యారీ చేయి. నీకు దాని విలువ తెలుస్తుంది. ఎంటైర్ లైఫ్ నేను క్యారీ చేస్తాను. నీకు నా విలువ తెలుస్తుంది. దాన్ని దాచుకుంటావో డిస్ప్లే చేసుకుంటావో నీ ఇష్టం. నా మెళ్ళో కట్టబోయే తాళి నీ మెళ్ళో ఉందని నీకు తెలిస్తే చాలు. అర్థమైందా? నేను కావాలి అంటే ఉంచుకో, లేదంటే వదిలేసిపో.